కారులో పాప కలర్ఫుల్ గా ఉంది. ఇదే మన కుమారి 21FI ఉంటుంది. చేంజ్ లేవ్ మేడం, బిచ్చగాడి సినిమా ఎన్నిసార్లు చూశారు? మీకు అందరూ బిచ్చగాడిలా కనబడుతుంటాను. నేను రెంటల్ ఏజెంట్ అండి. నాకు కాల్ చేశారు, మర్చిపోయారా? వెయిట్. హలో, అసలు వైఫ్ ఎవరండి? ఏంటి మేడం ఇదంతానే? వాయిస్ టెస్ట్. వచ్చి కూర్చో. నేనేమైనా సూపర్ సింగర్ ప్రోగ్రామ్ వచ్చానా? ఎంత తాగుద్దా లేదా యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అంటదా? అవును, నీకు FB అకౌంట్ ఉందా? FB అకౌంట్ లేదు, BF అకౌంట్ లేదు, SBI అకౌంట్ ఉంది మేడం. పోనీ ట్విట్టర్ అకౌంట్ ఉందా? నేను వింటర్ లో స్వెటర్ లో ఉంటానండి, ట్విట్టర్ తెలీదు. కనీసం వాట్సాప్ అయినా ఉందా? నాకు థమ్స్ అప్, 7up, కర్రీ పప్పే తెలుసండి, వాట్సాప్ తెలియదు మేడం. ఇంత మైకంగా ఎలా బతుకుతున్నావయ్యా నువ్వు? ఎందుకు బతకలేనండి? బీపీ షుగర్ వచ్చిన బతకగలేదు, నేను బతకలేను. సర్లే, నా పేరు అదితి. ఒక అక్షరం ఎక్కువ అయినట్టుంది. అతి అయితే అతికినట్టుండేది. కారులో కాంచన ఉంది, ఇప్పుడు గంగ ఎక్కుతుంది. రెంటల్ ఏజెంట్ ఎక్కడ? అచ్చుకోకలా మీ వెనకాలే ఉన్నాను మేడం. అబ్బా, మీ చూపులో ఏ స్పార్క్ ఉంది? సొల్లాపి ముందెట్టేలా చెప్పండి. ముందుకు వెళ్ళాలండి. ఓకే. అక్కడ ఈ కాంప్లెక్స్ లో 2nd ఫ్లోర్ ఖాళీగా ఉంది మేడం. ఆ ఇంట్లో ఖాళీ లేదా? అందులో చంద్రముఖి ఫ్యామిలీతో ఉంటుంది. అవును. మీకు ఎలాంటి ప్రాపర్టీ కావాలి? విల్లానా, డూప్లెక్సా, ఇండివిడ్యువల్? క్లియర్ గా చెప్పండి. మీరు అన్ని కమర్షియల్ ఏరియాస్ చూపిస్తున్నారు. బేసిక్ గా మాకు రెసిడెన్షియల్ ఏరియా కావాలి. వి ప్లానింగ్ ఫర్ బ్యూటీ పార్లర్. ఇడే ఓ టూలెట్ ఉంది. ఈ అపార్ట్మెంట్ మీకు వర్కౌట్ అవ్వదు మేడం. ఎందుకు వర్కౌట్ కాదు? కతీర్నా కైఫ్ రణబీర్ కపూర్ కి వర్కౌట్ అయిందా మేడం? మీ కంపారిజన్ క్లారిటీగా లేదు. మీకు ఈ ప్రకృతి పచ్చదాన్ని నచ్చితే ఇదే ఏరియాలో ఇంకో అపార్ట్మెంట్ చూస్తాను. ఏ చల్లకి వైరస్ పెట్టినట్టు ఈ అపార్ట్మెంట్ కు ఒక గ్రహణం పట్టింది. చంద్రగ్రహణమా, సూర్యగ్రహణమా? అవి పెట్టినా పర్లేదు మేడం, గంటకు అరగంటకు వదిలేస్తాయి. పాణిగ్రహణమే పర్లేదు, పాలలో విషయం కలిపేసి అదే విడాకులు ఇచ్చేసి అన్న వదలు కొట్టుకోవచ్చు. ఈ అపార్ట్మెంట్ కి డేంజరస్ వేణు అనే గ్రహణం పట్టింది. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? చాగంటి కోటేశ్వరరావు గారు అంత క్లియర్ గా చెప్పినా నీకు అర్థం కాలేదమ్మా. ఆయన మాటలతో ఎందుకు గానీ లొకేషన్ లో ఉన్నాం కదా, లైవ్ లో చూపిస్తాను. అదిగో స్ట్రైట్ గా చూడండి, అక్కడ టీ స్టార్ కనబడుతుంది కదా, ఉంది. అందులోంచి రైలు ఇంజిన్ పొగదులున్నట్టు గుప్పు గుప్పమని వస్తుంది కదా. ఆ పొగనకల్ రజనీకాంత్ ఉంటాడా? నీ రంకుమొగుడు ఉంటాడు. అదే ఆ వేణుగాడు ఉంటాడు. ఆడే వేణుగాడు అంటే. వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, డ్యూటీలో ఉండగా పోయాడు. ఆ న్యూస్ విన్న వాళ్ళ అమ్మకు పెరాలసిస్ వచ్చింది. వీడి చేతికి ఎక్స్గ్రేషియా పేమెంట్ వచ్చింది. వాళ్ళ అమ్మను పెద్దమ్మ ఇంటికి పంపాడు. ఆ వచ్చిన మనీని వడ్డీలకి దింపాడు. అది వాడి బిజినెస్, మనకేంటి? మిల్కా సింగ్ లా కంగారు పడిపోకు, రకుల్ ప్రీత్ సింగ్ లాగా జాగ్రత్తగా విను. ఈ అపార్ట్మెంట్ ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. వాడు పద్యాలు మర్చిపోయిన పౌరాణిక నటుడిలో ఉంటాడు. వీడికి అన్ని సీజన్ల కన్నా సమ్మర్ లో వచ్చే IPL సీజన్ అంటే చాలా ఇష్టం. వీడికి 4 అపార్ట్మెంట్లు ఉన్నాయి. అందులో 3 అపార్ట్మెంట్లు IPL బెట్టింగ్ లో పోయినాయి. ఇంకా వీడికి IPL మీద మూడ్ పోలేదు. వీడి పిచ్చి ఏ రేంజ్ కి వచ్చిందంటే. మమ్మల్ని ఎందుకు రమ్మన్నాడో చెప్పాడా? చెప్పలేదండి. మ్యాటర్ తెలియకుండా లాఠీ ఊపుకుంటూ వచ్చేసావేంటి? అసలే కింగ్స్ 11 పంజాబ్ ఓడిపోయిందని నేను ఎడుస్తుంటే ఆ వేణుగాడి గోలేంటే. ఇంతకీ ఆడు మూడు ఎలా ఉంది? కొంచెం వేడిగానే ఉందండి. ఈడి వాలకం చూస్తుంటే ఆడు వాయించినట్టే ఉంది. సరే పద. బాబు రమ్మన్నావంట? దగ్గరికి వచ్చి మాట్లాడమ్మా, కంఫర్ట్ గా ఉంటుంది. మాకు ఇక్కడ కంఫర్ట్ గానే ఉంది బాబు. ఏంటి కౌంటర్లు ఇస్తున్నావు? చిరిగిపోద్ది. ఆ సపోర్ట్ మొఖం దానికి ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో బ్యూటీ పార్లర్ పెట్టడానికి ఫ్లాట్ ఎందుకు ఇచ్చావు? అసలు అదెవరు? నాకు క్లారిటీ కావాలి. అదేంటి బాబు అంత మాట అన్నావు? ఆ అమ్మాయి మీ లవర్ కదా, మీ గర్ల్ ఫ్రెండ్ కదా, నీ సోల్మేటే కదా. తాగింది మీరా నేనా? ప్లేట్ తిరిగేస్తున్నారేంట్రా? అప్పుడు అదేదో పెద్ద ఇన్ఫ్లుయెన్స్ క్యాండిడేట్ అని చెప్పారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ నువ్వే కదా. అయిపోయారా? ఈ అపార్ట్మెంట్ లో 3 సేవలు లేవాల్సింది ఈ రోజు. బాబు మరీ అంత డేంజర్ డెసిషన్ తీసుకోకండి. ఆ బాను ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పిందో తెలుసా? ఏమండి మీరు కూడా రండి. ఇక్కడ ఫ్లాట్ ఖాళీ ఉందని వేణు ఇన్ఫార్మ్ చేశాడు. మేమిద్దరం లవర్స్. ఇక్కడే ఉంటే రోజు చూసుకోవచ్చు, కలుసుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు, డేటింగ్ చేసుకోవచ్చు అని చెప్పాడు.
నేను ఎలాగో ఇంకో 6 months లో యుఎస్ వెళ్ళిపోతాను. మా ఇద్దరికి బాగా ట్యూన్ అయితే వేణుని కూడా నాతో పాటు తీసుకెళ్ళిపోతా. అది అలా జరిగింది. అమ్మని అంత స్టోరీ అలా చెప్పిందా దాన్ని? అయినా మీరేంట్రా, అది నా పేరు చెప్పిందని ఫ్లాట్ ఇచ్చారా లేదంటే 6 నెలల్లో నన్ను తీసుకెళ్లిపోతుందని ఫ్లాట్ ఇచ్చారా? రెండో దానికే కొంచెం ఆశపడ్డాం. కొంచెం ఏంటండి బాగానే ఆశ పెట్టాం కదా. నువ్వు ఉండవయ్యా. నేను ఈ అపార్ట్మెంట్ లో నుంచి వెళ్లిపోవాలని ఆశపడడం మీ ఆరోగ్యానికి హానికరం. ఆ. అయిపోయారా మీ ముగ్గురు? కొడతాడా? ఇదో, నువ్వు పక్క జరుగు. ఏంటమ్మా ఏంటి? చంపేస్తాను రే. మీ సంగతి కాదు దాని సంగతి చూస్తా. ఏమండి ఆడెళ్ళి ఏడాదైంది. గెలిపాడు. ఈ కొట్టుడేదో మ్యాక్స్వెల్ గారు కొట్టుంటే పంజాబ్ లెవెన్ గెలిచేది. అరే బావా, పొద్దున్నే పద అని ఫోర్స్ చేసి తీసుకొచ్చావు. ఇక్కడ చూడడానికి ఏముందిరా? ఏముందిరా, కళ్ళు పోతాయిరా. అవునరా, నా కళ్ళు అట్టి వెళ్ళిపోతున్నాయి. అయినా నీకు తెలియదు గానీ వికసించే పువ్వుల్ని, రంగురంగు సీతాకోక చిలుకల్ని, అప్పుడప్పుడు ఇలా వర్కౌట్ చేసే అందమైన కత్తిలాంటి ఫిగర్లని చూస్తే కళ్ళకి మంచిదంట. పై హార్ట్ అటాక్ కూడా రాదని డాక్టర్లు చెప్పారు. ఏ డాక్టర్ చెప్పాడురా? ఒకవేళ నేను డాక్టర్ చదివితే చెప్పేవాడిని అంటున్నా. ఫు, తను చూసినందుకు టప్పని కొడుతుంది. 32 పళ్ళు రాలిపోతాయి. కొడితే ఊరుకుంటావేంటి? ఏం చేస్తావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్లాస్టిక్ పళ్ళు పెట్టించుకోము. బావా, నీ బాధ నాకు అర్థమైందిరా. నీ రేంజ్ ఫిగర్ కాదురా తను. నా రేంజ్ కాదు, నేను అడ్జస్ట్ అవుతాం. మరి ఏం చేస్తాం? నీకు అలా అర్థమైందా? అరే బావా, ఇప్పుడు వైరస్ ల్యాప్టాప్ ఇష్టపడుతుంది కానీ ల్యాప్టాప్ వైరస్ ఇష్టపడదురా. అర్థం కాలే. పాప టీషర్ట్ మీద ఏదో రాసుందిరా. అట్ మై ఫేస్ అంటే ఏంట్రా? అంటే నాకు అర్థమైంది. ఫేస్ లుక్ చేయమంటుంది కదా. ఇదిగో బేబే, ఇంత నుంచి మిమ్మల్ని లుక్ చేస్తున్నాను. యూ లైక్ మీయా? You idiot. అదేంట్రా ఇడియట్ వెళ్ళిపోతుంది? తెక్క సూపులు చూసి వంకర మాటలు మాట్లాడితే ఈడేట్ అని తిట్టగా వెల్కమ్ అని ఇంటికి రమ్మంటారా? ఇడియట్ అంటే తిట్టా? ఆ, ఇన్ని రోజులు అందరూ అమ్మాయిలు ఇడియట్ అంటుంటే ముద్దు పేరు అనుకున్నాను రా. నువ్వు నిజంగా ఈడేట్ రా. అబ్బాయి లేచాడా? రాహుల్ బాబు లేచి గేమ్ ఆడుకుంటున్నాడమ్మా. ఆడి ఆడి అలసిపోయినట్టున్నావు. హార్లిక్స్ తాగుతావా రాహుల్ బాబు? ఇప్పుడే తాగానమ్మా. ఈ గేమ్ ఏదో గ్రౌండ్ లో ఆడితే కనీసం ఆ పొట్ట తగ్గి ఫిట్ గా అయినా ఉంటావు నాలాగా. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగమే లేదు. నాకు గొంతు నొప్పి తప్ప. అబ్బా, పొద్దున్నే తిట్టకమ్మా. మా అమ్మ నన్ను ఎప్పుడు తిట్టలేదు తెలుసా నీకు? నేను కావాలని మా అమ్మ పేరు భానుమతి అని పెట్టాను నీకు. నువ్వేమో రోజు తిడుతున్నావు. అయినా నేనేం తప్పు చేశానని? పేరు పెట్టావు కాబట్టి తిట్టు వదిలేస్తున్నాను. అదే అమ్మని అయ్యుంటే దెబ్బలు పడేవి. నేను రెడీ అయ్యి వచ్చే లోపు నువ్వు రెడీగా ఉండాలి అబ్బాయి. మనం బయటికి వెళ్ళాలి. రెంటల్ ఏజెంట్ కూడా వచ్చాడు. త్వరగా రెడీ అవ్వు. 6 నెలల్లో అమెరికా వెళ్ళబోతు. ఈ రెంటల్ ఫ్లాట్ ఏంటమ్మా మెంటల్ కాకపోతే? రాహుల్, నేను ముందే చెప్పాను నేను నా ఫ్రెండ్ కలిసి బ్యూటీ పార్లర్ పెడుతున్నామని. త్వరగా రెడీ అవ్వు. నా సూట్ రెడీ అవ్వలేదమ్మా. ఇప్పుడు సూట్ వేసుకోకపోతే కోట్లేవి నష్టం రావులే. ఆ రాహుల్ గాంధీ కోట్ లేకుండా బయటకు వెళ్తాడేమో గాని ఈ రాహుల్ బాబు సూట్ లేకుండా బయటకు వెళ్ళడమ్మా. అబ్బో వద్దులే, ఇంట్లోనే కూర్చో. కింద అదితి వెయిట్ చేస్తుంది. హచ్, తుమ్మొచ్చిందమ్మా, ఆగిపో. నేను ఇలాంటివి నమ్మను. టీవీలో నల్లపిల్లి కూడా వచ్చింది, ఆగిపో అమ్మా. నేను వెళ్తున్నాను. చెప్పిన మాటేనో. హలో, ఎక్కువ ఆలోచించి బ్రెయిన్ పాడు చేసుకోకు. అసలు ఎప్పుడూ అబ్బాయిలే అమ్మాయిల్ని వాడుకుని వదిలేస్తారా? మేం కొంచెం డేర్ చేసి మిమ్మల్ని వాడుకోవడం మొదలు పెడితే రిజల్ట్ ఈ రేంజ్ లో ఉంటుంది. నేను ఈ ఏరియాకి వచ్చినప్పుడు నువ్వే ప్రాబ్లం అని తెలిసింది. సో ఆ ప్రాబ్లం ని నీ పేరు వాడి సాల్వ్ చేసుకున్నా. ఇప్పుడు నేను వెళ్ళిపోతే నీకే ప్రాబ్లం. నాకేం ప్రాబ్లం? అందరూ ఇక్కడ నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నారు. సడన్ గా నేను నిన్ను చీకొట్టి వెళ్ళిపోయాననుకో, పట్ట పగులు నీ పరువు నిట్టనులుగా పోద్ది. పాప ఎంత ట్విస్ట్ ఇచ్చిందేంటి? తూ, అనవసరంగా సాంగ్ వేసుకున్నాను. ఇదిగో నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నా, యూస్ చేసుకో.
నా ఎగ్జిస్టింగ్ కోసం నేను నా బాయ్ ఫ్రెండ్ అని వాడుకున్నా. ఇప్పుడు నీ ఎగ్జిస్టింగ్ కోసం నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకో. బట్ ఫర్దర్ గా నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాను. ఇట్స్ అ కూల్ డీల్, ఓకేనా? డీలా? ఓకే, నువ్వు ఎంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నావు. ఏంటి? అదే ఈ డీల్ కి ఓకే చెప్తున్నా. ఓకే చెప్పక నాట్ ఓకే చెప్పే ఛాన్స్ లేదు నీకు. క్రీజులో నిలబడ్డ ప్లేయర్స్ లాగా ఏం ఆడుకుంటున్నారా? ఉల్లిపాయ రేటు బాగా తగ్గిందని. అంతేగాని క్రికెట్ గురించి ఒక్క మాట మాట్లాడు. Gods must be crazy. Please close the door before entry. Remove the footwear. ఓకే డార్లింగ్, ఈవినింగ్ కలుసుకుని డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం, ఓకేనా? బాయ్, సీ యూ. వీళ్ళు వచ్చేస్తున్నారు, ఏం చెప్పాలో. ఇదిగో లోపల ఏం జరిగింది? ఆ అమ్మాయి నేను ఎవరు కాదు కదా. బాను నా లవరే, ఇది ఫిక్స్ అయిపోండి. టచ్ లో తేడా వచ్చింది. ఫిక్స్. Dog talk. Don't strike.